సో ఫస్ట్ నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, మీ హాబీ అంటే ఏంటి అండ్ నీకేమైనా హాబీస్ ఉండేవా? అప్పట్లో అసలు మీరు ఏం చేసేవారు? అప్పుడు హాబీస్ అన్నీ ఉండేవమ్మా, ఎందుకంటే స్క్రీన్ టైం లేదు, మొబైల్ లేదు, టీవీ లేదు. సో హ్యాపీగా ఎంత చిన్న టైం ఉన్నా కూడా ద బెస్ట్ హాబీ ఇప్పటికి కూడా నేను కంటిన్యూ చేసేది బుక్ రీడింగ్. సో ఎప్పుడు కూడా నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా బుక్ నాతో ఉంటుంది, ఎందుకంటే బుక్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, రైట్? సో ఆ హాబీ ఉంటే అసలు ఇంకా ఏది గుర్తుండదు, ఏం జరుగుతుందో కూడా అంత పట్టించుకో. సో హాబీ ఇస్ బేసికలీ ఏదన్నా ఒక టాస్క్, అది నిన్ను హ్యాపీగా, క్రియేటివ్గా అండ్ ఫిట్గా ఉంచేది ఏదైనా సరే అది హాబీ కింద. అది హాబీ. మనకి టైం ఉన్నప్పుడు, రైట్, ఆ రెస్ట్ తీసుకోవాలి అనే టైంలో హాబీ అనేది చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్. అండ్ మనసుకి నిజంగా హ్యాపీనెస్ ఇస్తుంది. కరెక్ట్. అండ్ ఇట్ విల్ గివ్ యూ ఎనర్జీ, మళ్ళీ ఒక ఫ్యూ డేస్ ముందుకెళ్ళే ఎనర్జీ కూడా ఇస్తుంది. అంతే కదా, చాలా మంది ఎనర్జీ వేస్టర్ అంటారు, కానీ ఇది ఎనర్జీ బూస్ట్.